రైతు సోదరులకు నమస్కారం. ఈ రోజు మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తాళ్ళూరి పాపారావు గారు సాగు చేసిన 60 ఎకరాల టమాటా తోట సాగులో నిలబడి ఉన్నాము. ఇక్కడ టమాటా తోట చూడొచ్చు, మొత్తం కూడా టెక్నాలజీ ప్రకారం అంటే ఆధునిక పద్ధతిలో సాగు చేయడం జరిగింది. చాలా వరకు సంప్రదాయ పద్ధతిలో సాగు చేస్తూ ఎక్కువ నష్టాన్ని రైతులు రావడం జరుగుతుంది. కాబట్టి ఆధునిక పద్ధతిలో చూసినట్లయితే మంచి దిగుబడితో పాటు రైతుకు నష్టం రాకుండా మంచి టెక్నాలజీ వాడుతూ ఎక్కువ దిగుబడి సాధిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ కీలకం ఏంటంటే సీడ్ బాగుంటేనే పంట దిగుబడి కూడా బాగా వస్తుంది. కాబట్టి ముఖ్యంగా రైతు సాగు చేసిన సీడ్ ఎలా దిగుబడి రావడం జరిగింది, ఏ సీడ్ ఎంచుకున్నారు, ఈ సాగు మేనేజ్మెంట్ గురించి పూర్తిస్థాయి సమాచారం కూడా మనతో పాటు రైతు గారు ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే అండి. అన్నగారు ఒకసారి మీ అడ్రస్ కూడా చెప్పండి పరిపూర్ణంగా. మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత నగర్ గ్రామము, సుజాత నగర్ మండలము, తెలంగాణ. అన్నగారు మీరు ఎన్ని ఎకరాల్లో ఈ మొత్తం టమాటా సాగు చేశారు? మీరు ఈ సంవత్సరం 50 ఎకరాల్లో సాగు చేసాం. పోయిన సంవత్సరం 70 ఎకరాల్లో చేసాము. పోయిన సంవత్సరం మార్కెట్ అంత ఆశాజనకంగా లేదు. ఓకే. అయితే 20 ఎకరాలు తగ్గించుకున్నాము, 50 ఎకరాలు వేసాము. 50 ఎకరాలు ఇప్పుడు పంట నిలబడి ఉంది. ఇప్పుడు మనం చూస్తున్న ఫీల్డ్ మొత్తం కూడా ఎంత ఉంది? ఇది మొత్తం ఇక్కడ 30 ఎకరాలు ఉంది, ఇంకో సాట 10, ఇంకో సాట 10, రెండు సార్లు మొత్తం 10 మొత్తం 50 ఎకరాలు. 50 ఎకరాల మీరు మొత్తం సాగు చేశారు. మీరు టమాటా తప్ప వేరే పంట సాగు చేయరు? వేరే పంట అంటే మే నెలలో ఇదే పందిళ్ళకి బీర, బోడకాకర, సొర అవి పండించాం. ఇది రెండో పంట ఇదే బెడ్ల మీద. అయితే మనం ఇప్పుడు టమాటా పంట గురించి మాట్లాడుకుందాం. ముఖ్యంగా మీరు ఈ టమాటా సీడ్ ఏందండి? సీడ్ ఇది రాయల్ సీడ్స్ వారిది, విశ్వాస్ కంపెనీ. రాయల్ సీడ్ వాడిది విశ్వాస్ అనే సీడ్ మీరు ఎంచుకున్నారు. ఇది ఎన్ని ఎకరాల సాగులో ఉంది ఈ సీడ్? ఇది 3 ఎకరాలు. ఇదే సంవత్సరం మేము చూద్దామని వేసినాం. ఈ బిట్టు మొత్తం 3 ఎకరాలు. ఈ బిట్టు వరకు 3 ఎకరాలు వేసాం. 3 ఎకరాలు వేశారు. విశ్వాస్ అనే సీడ్ మాత్రమే 3 ఎకరాలు సాగు చేశారు. అయితే ఈ నాటిన కాడ నుంచి మొక్క ఎలా వస్తుందండి? ఏ విధంగా తెగులను తట్టుకుంటుంది? ఇది ఆకుమాత్రం బాగా తట్టుకుంది. మన ఎర్లీ బ్లైట్, లేట్ బ్లైట్ తెగులు వర్షానికి కూడా తట్టుకుంది. ఓకే. వర్షాలు తట్టుకుని కాయ కూడా కీపింగ్ క్వాలిటీ మంచి క్వాలిటీ. సైజు కూడా మరీ లావు కాదు, మరీ మీడియం సన్నం కాదు. మార్కెట్లో మంచిగా సరిపోను ఉంది. కేజీకి 12-13 కాయలు దూకుతుంది. కేజీకి 12 నుంచి 12 కాయలు దూకుతుంది. 12-13 కాయలు. అయితే కొనేటోళ్ళకి కూడా ఇది బాగుంది. టమాటా సాగు మొత్తం కూడా 50 ఎకరాల సాగులో ఉంది ప్రజెంట్. అయితే ఇప్పుడు సాగు చేస్తారు కదా మీరు, ఈ ముఖ్యంగా మల్చింగ్ పేపర్లో ఏ విధంగా సాగు చేస్తారు? ఒక ఎకరానికి మల్చింగ్ ఎంత అవసరం ఉంటుంది? డ్రిప్ ఏ విధంగా మీరు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది? అదేవిధంగా ఈ పందిరి గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ అయితే మల్చింగ్ గురించి చెప్పండి. మేము ఎండాకాలమే లోతు దుక్కులు దున్నుకుంటాం. ఓకే. పశువుల ఎరువు ఎకరానికి 10 ట్రక్కులు వేసి బాగా రోట వేసి కాయలు పెట్టి బోదలు వేసుకుంటాం. బోదలు వేసుకొని దాని మీద డ్రిప్ పైప్ బరుచుకొని మల్చింగ్ వేసుకుంటాం. ఒక ఎకరానికి ఎంత ఖర్చు వస్తుంది మీకు? ఎకరానికి ఎరువుతోటి అయితే మల్చింగ్ అయితే డ్రిప్ అయితే 50,000 ఖర్చు వస్తుంది. 50,000 మొక్క నాటపోయేసరికి. మొక్క నాటుతారా నాటకపోతేనా? నాటక ముందే 50,000 ఖర్చు వస్తుంది. అంటే ఎరువు 10 టక్కులు ఎరువు, మల్చింగ్ పేపర్, మల్చింగ్ పేపర్, డ్రిప్ అంటే మనకు ఆల్రెడీ ఉంది కాబట్టి అది పరుచుకోవటమే కానీ కొత్త కొనే పని ఉండదు. ఒకసారి వేసుకున్న డ్రిప్ ఎన్ని సంవత్సరాలు పనిచేస్తుంది? అది 6 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు పనిచేస్తుంది. ఇప్పుడు మల్చింగ్ ప్రతిసారి మీరు బోధే కొట్టాలా లేదా ఒకటే పంట మీద 2 పంటలు వేసుకుంటారా మీరు? ఒకసారి బోధే వేసాక 2 పంటలు తీస్తాం. ఒక బోధే మీద 2 పంటలు తీస్తారు. ఏ పంటలు తీస్తారండి మీరు? ఫస్ట్ మేము దీన్ని బోడకాకర వేసాము. బోడకాకర మంచి దిగుబడి వచ్చింది. ఎంత రావచ్చు అండి ఒక ఎకరానికి? 2 లక్షల నుంచి 4 లక్షలు వస్తాయి బోడకాకర. సో ఇలా మీరు 50 ఎకరాలు సాగిస్తారా మొత్తం? 50 ఎకరాలు కూడా వేసినాం. 50 ఎకరాలు మొత్తం బోడకాకర కాదు, ఒక 10 ఎకరాలు బోడకాకర, ఒక 10 ఎకరాలు బీర, ఒక 5 ఎకరాల సొర, 5 ఎకరాలు స్టార్ కాకర. అది ఏ నెలలో వేసారు మీరు ఎక్కువగా? ఏ నెల ఎండింగ్ 25వ తారీఖు ఎండింగ్ వేస్తే. ఇప్పుడు మనం ఈ నిలబడ్డ ఇప్పుడు టమాటా ఎన్ని రోజుల పంట? ఇప్పుడు ఎప్పుడు వేసారు? 90 రోజులు అవుతుంది. 90 రోజులు. ఎప్పుడు మీరు నాటుకున్నారు దీన్ని? అంటే మే, జూన్, జూలై, ఆగస్టు మటుకు అయిపోతాయి. ఆగస్టులో బాగు చేసి ఆగస్ట్ ఎండింగ్ వేసాం. ఇది ఆగస్ట్ ఎండింగ్ లో ఇది వేసుకోవడం జరిగింది. అయితే మీరు ఇవి అన్ని ఏర్పాటు చేసుకున్నారు కదండి, ఇది ఓన్లీ కాకర కోసం, బుడ కాకర కోసం, దానికోసం వేసుకున్నాం. ఇది టమాటా అనేది స్టేకింగ్ దేని వల్ల వేస్తారండి మీరు మొత్తం? ఇది మేము ఒక ప్రయోగం 3 సంవత్సరాల కింద వేసి ప్రయోగంగా చేద్దామని వేసినాం. ఓకే. అద్భుతమైన దిగుబడి వచ్చింది. ఏ ప్రయోగం అంటే దాని గురించి ఒకసారి వివరించండి. పందిర్లకి ఎక్కి మనం కర్ర పందిర్లు వేస్తే ఏంటంటే గాలికి తుఫాను, ఈ కర్ర అయితే తుఫాను వచ్చి పడిపోతున్నాయి. ఒకసారి చూపించండి. ఇప్పుడు అంటే ఇది మధ్యలో ఇది పోలికి 16 అడుగులు అయితే ఇంత డిస్టెన్స్ ఎందుకని మధ్యలో 8 అడుగులు పెట్టి కర్రలు కట్టి పైన జీవరికి కట్టాము. దీనివల్ల స్ట్రాంగ్ ఉంటుంది అన్నమాట. అంటే ఇప్పుడు పోలకు ఈ పోలకు సందుల మధ్య 16 ఫీట్లు ఉంది. 16 ఫీట్లు అయితే అంత గ్యాప్ ఎందుకని మీరు మధ్యలో ఇది కర్ర పెట్టారు. సో దానివల్ల ఒక లైన్ వచ్చేస్తుంది మనకు. ఒక లైన్ వచ్చేస్తుంది. సో దీని గురించి చెప్పండి.
వస్తుంది. పెండాలు ఏంటంటే గాలి ఆడటం వల్ల పోయి మనం స్టేకింగ్ కూడా ఇట్లా దారాలు విశాలంగా కట్టుకోవడానికి ఎంత బరువు అయినా ఈ పందిరి ఆపిద్ది. అదే కర్రల్లో అయితే బరువు ఆపలేక పడిపోవడం జరుగుతుంది. తీరా మంచి నోటి కాడికి వచ్చాక గాలి దుమ్ములు వచ్చినప్పుడు పడిపోయి చాలా నష్టం జరుగుతుంది. కానీ మేము ఒక 25 ఎకరాలు ఇదే పద్ధతిలో పండిస్తున్నాము. ఒక 25 ఎకరాల్లో కర్రలు కట్టినాము. ఇప్పుడు కర్రలు కట్టిన దానికి ఇప్పుడు అటు చూపించండి ఒకసారి. రైట్ సార్ చూపించు. ఇప్పుడు కర్రలకు ఇది దానికి తేడా ఏందండి, ఎలా ఉంది? ఇప్పుడు ఇది కర్రలతో మనం స్టేకింగ్ చేసుకుంటే అది వరిగిపోవడం కానీ వర్షాలు ఎక్కువ అయినప్పుడు పడిపోవడం కానీ జరుగుతుంది. ఇదైతే స్ట్రాంగ్గా ఉంటుంది. సో దాంట్లో ఎంత దిగుబడి తీసారండి మీరు? దీంట్లో ఎక్కువ దిగుబడి వస్తుందా? దీంట్లోనే ఎక్కువ వస్తుంది. కర్రలు అయితేనేమో మనం ఎకరానికి 20 టన్నుల నుంచి 50 టన్నుల మడికి వస్తుంది. ఇది పద్ధతి అయితేనే 60 నుంచి 80 టన్నులు వస్తుంది. ఇది ఏ పద్ధతి అంటారు దీన్ని? పెండాల పద్ధతి అంటారు. పెండాల పద్ధతిలో ఎక్కువ దిగుబడి వస్తుంది. స్టేకింగ్ పద్ధతిలో దిగుబడి తక్కువ వస్తుంది. ఇప్పుడు మీరు ఇది 10 ఎకరాలు ఉంది, ఇది 20 ఎకరాలు ఉంది. 20 ఎకరాల్లో పెండాల పద్ధతిలో ఉందండి. ఒకసారి చూడొచ్చు, దిగుబడి ఎక్కువ వస్తుంది. ఈ విధంగా ఏర్పాటు చేసుకోవడం వల్ల దిగుబడి అయితే రైతు గారు ఎక్కువ తీయడం జరుగుతుంది. సో మార్కెట్లో ప్రతిదీ కూడా అధికంగా వర్షం వచ్చినా గాలి వచ్చినా కూడా తట్టుకొని నిలబడుతుంది. కాబట్టి ఎటువంటి తోట అయితే డ్యామేజ్ అయితే అవ్వదు. అదే మనం స్టేకింగ్ పద్ధతిలో అయితే కొద్దిగా డ్యామేజ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి దిగుబడి తగ్గే అవకాశం ఉంది. కానీ అది కూడా దిగుబడి బాగానే వస్తుంది. ఇప్పుడు ఎన్ని కోతలు కావచ్చు అండి దీనికి? ఇది 3 కటింగ్లు కోసాము. 3 కటింగ్లు కోసారు. ఫస్ట్ ఎకరానికి 10 ట్రేలు వెళ్ళినాయి. ఎకరానికి 10 ట్రేలు. రెండో కోత వచ్చి ఎకరానికి 25 ట్రేలు లెక్క వచ్చింది. మొన్న 3వ కోత ఎకరానికి 100 ట్రేలు లెక్క దిగింది. 3వ ట్రేకు. ఇప్పుడు ముఖ్యంగా ఏ సీడ్ అండి ఇది మీరు మనం నిలబడ్డది? రాయల్స్ కంపెనీ విశ్వాస్. రాయల్ కంపెనీ వారి విశ్వాస్ అనే సీడ్ మనం ఇప్పుడు 3 ఎకరాల్లో చూస్తున్నాము. ఒకసారి కాయలు కూడా చూడొచ్చు. రాయల్ సీడ్ వారి ఈ విశ్వాస్ కాయలు చూడొచ్చు. మీరు ఒకసారి చూపించండి, రైతులకు చూపించండి. ఒకసారి చూడండి, ప్రతిదీ కూడా గమనించండి. ఒకసారి మీరు గమనించినట్లయితే ఎంత గుత్తులుగా ఈ కాపు ఎలా వస్తుందని దగ్గర కాపు గుత్తులు కదా. క్రాప్ కాయ కూడా క్వాలిటీ మంచి గోల్డ్ మార్కెట్లో గోల్డ్ అనేది కలర్ అందంగా ఉందని బాక్స్ 100 రూపాయలు పెంచిపోతుంది మాది. ఇప్పుడు ఒక బాక్స్ ఒక ట్రే ఎంత పోతుందంటే ఎన్ని కేజీలు ఉంటుంది? 28 కేజీలు 900 పోతుంది. 28 కేజీల బాక్స్ వచ్చేసి 900 రూపాయలు. 900. ఇప్పుడు మనకు మీరు వేసిన వేరే వెరైటీతో పోల్చితే ఈ వెరైటీ ఎలా పోతుందండి? ఈ వెరైటీ అదే మా వేరే వెరైటీ కొద్దిగా కాయ ఓవర్లాగ్ రావటం, లేదా సన్నం రావటం, యూనిఫామ్ రావట్లేదు. హైబ్రిడ్ షేప్లు వచ్చింది. కొంచెం ముందు హైబ్రిడ్ షేపులు రావటం వల్ల అది మార్కెట్లో 700, 800 పోతుంది. ఇదైతే 900. దాని మీద ఎప్పుడు 100, 150 ఎక్కువ పోతుంది ఆ వేరే రకాల మీద. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలుగా మీరు చేస్తున్నారు? ఇప్పుడు ఈ టమాటాలో లాస్ వచ్చే అవకాశాలు ఉన్నాయా, నష్టం వచ్చే అవకాశం ఉందా? మేము 20 సంవత్సరాల నుంచి టమాటా పండిస్తున్నాం. మాకు లాస్ వచ్చిన దాఖలాలు ఎప్పుడు లేవు. కాదే పెట్టిన డబ్బులైనా వస్తాయి. అది ఏదైనా తుఫాను బేపత్సంగా వచ్చి పోతే నష్టపోయినా కానీ మాకు ఆల్రెడీ పెట్టిన డబ్బులు మటుకు వచ్చిన దాఖలాలు కానీ నష్టం అయితే లేదు. కాకపోతే ఏంటంటే మేము ఒక 10 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాం కానీ పెద్ద మిగులుబాటు అనిపించలేదు. ఈ సంవత్సరం మటుకి మంచి రేటు ఉంది కాబట్టి మిగులుతాయని మేము. ఇప్పుడు కాయ సైజ్ క్వాలిటీ కూడా చూడొచ్చు మీరు. ఎందుకంటే క్వాలిటీ కాయ సైజ్ బాగుండడం వల్ల మార్కెట్లో కూడా మంచి డిమాండ్ పోతుంది. మిగతా వేటితో పోల్చుకుంటే ఒక 100 రూపాయలు ఎక్కువనే వస్తుందని అన్నగారు చెప్తూ ఉన్నారు. ఒకసారి మీరు కాసిన దాన్ని బట్టి చూడొచ్చు. మీరు ఒక మొక్కకు కింద నుంచి పై వరకు గమనించినట్టయితే అర్థమవుతుంది. 2 క్రాపులు అయితే ఆల్రెడీ కోయడం జరిగింది. అయితే మొక్కలు కొద్దిగా మరీ దగ్గర పెట్టుకోకుండా 40 అంగుళాలు మొక్క సాలుకి వచ్చి 100 అంగుళాలు ఉండాలి. సాలు అంటే ఇదండి. సాలు అయితే 100 అంగుళాలు ఉండాలి. మొక్క వచ్చి 40 అంగుళాలు ఉండాలి. మొక్క వచ్చేసి 40 అంగుళాలు. అలా పెట్టుకోవటం వల్ల ఏంటంటే మన తెగులు తట్టుకుంటాం, పురుగు కంట్రోల్ చేయటం ఈజీ. గాలి వెలుతురు మంచిగా గాలి వెలుతురు మొక్కకు అందించినట్లయితే తెగులను తట్టుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. తక్కువ ఉంటుంది తెగులను తట్టుకునే. సో ఒకసారి చూసారు కదండి, సాలకు మధ్య 100 అంగుళాలు ఎంచుకోవాలి. మొక్క మధ్య 40 అంగుళాలు కనుక ఏర్పాటు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మంచి గాలి వెలుతురు తగిలి మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉందని మన రైతు గారు చెప్తున్నారు. కాబట్టి ఈ విధంగా ఏర్పాటు చేసుకొని మీరు సాగు చేసుకునే వాళ్ళైతే ఈ రాయల్ కంపెనీ వారి విశ్వాస్ అనేది మంచి దిగుబడి అయితే వస్తుందని అన్నగారు చెప్తూ ఉన్నారు. ఇప్పటికి ఎన్ని కోతలు అండి? 3 కోతలు. 3 కోతలు కోయడం జరిగింది. ఎన్ని క్వింటాలు రావచ్చు 3 ఎకరాల్లో? కోతల మీద 150 ట్రేలు వెళ్ళినాయి. 150 ట్రేలు అయితే 3 ఎకరాల మీద రాయల్ వారి విశ్వాస్ అయితే ఇప్పుడు కాయలు తీయడం జరిగింది. 3వ కోత కాబట్టి మొత్తం అయిపోయేసరికి 15 కటింగ్లు దిగుతుంది. 15 కటింగ్లు దిగుతాయి. 15 కటింగ్ల నుంచి 100 ట్రేలు ఎకరానికి 100 ట్రేలు లెక్క దిగుతాయి. ఎకరానికి 100 ట్రేలు. ఇప్పుడు ఎందుకంటే వాతావరణం బాగుంది, ఇప్పుడు వర్షాలు గిట్లా ఏం లేవు కాబట్టి మంచి దిగుబడి వచ్చే అవకాశం కనిపిస్తుంది. విశ్వాసం ఇది. నేను ఈ సంవత్సరం అంటే ఇంతకుముందు వేరే రకాలు వేసాను. ఇది కంపెనీ వాళ్ళు వచ్చి నన్ను కలిశారు. వాళ్ళ కోరిక మేర నేను ఒక 3 ఎకరాలు సెలెక్ట్ చేసుకున్నాను. 3 ఎకరాలు కానీ బాగా అద్భుతంగా ఉంది. నెక్స్ట్ ఇయర్ ఇదే ఇదే రేటు 10 ఎకరాలు దాకా పెంచుదాం అనుకుంటున్నాను. సో చూశారు కదండి, మన రైతు గారు చెప్తున్నది
మొత్తం కూడా మీరు ఈ రాయల్ వారి విశ్వాస్ గురించి పూర్తి సమాచారం కావాలన్నా ఒకసారి మీ నెంబర్ చెప్పండి ఒకసారి. నా ఫోన్ నెంబర్ వచ్చి 9849100357. సో ఈ నెంబర్ ద్వారా అదేవిధంగా నేను ఈ సీడ్ సంబంధించిన నెంబర్ కూడా మీకు అందుబాటులో స్క్రీన్ పైన ఇస్తాను. దాని ద్వారా మీరు పూర్తి సమాచారం ఏ సీడ్ అయినా మీరు ఎంచుకునేటప్పుడు ఖచ్చితంగా 1-2 సార్లు అడిగి తెలుసుకొని మేనేజ్మెంట్ ఏ విధంగా ఉంది అనుభవం ఖచ్చితంగా చూడాలి. ప్రత్యక్షంగా మీరు ఫీల్డ్ చూసిన తర్వాత సాగు చేసినట్లయితే మీరు కూడా నష్టపోకుండా రైతు గారు ఎలాంటి మేనేజ్మెంట్ చేస్తున్నారు, ఏ విధంగా దిగుబడి తీయడానికి ఏర్పాటు చేసుకోవడం జరిగింది, పూర్తి సమాచారం కూడా అందుబాటులో రైతు గారు తెలియజేస్తారు. కాబట్టి మీరు కావాలంటే ఫీల్డ్ కూడా విజిట్ చేయొచ్చు. ఒకసారి అడ్రస్ చెప్పండి మీది. మాది సుజాత్ నగర్ గ్రామము, సుజాత్ నగర్ మండలము, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ. ఒకసారి మీ పేరు కూడా చెప్పండి. నా పేరు తాళ్ళూరి పాపారావు. మేనేజ్మెంట్ అతని కష్టం బాగుంది. ఒక రైతుగా అతను ఎలా కష్టపడుతున్నారో ప్రతిదీ కూడా చూడడం జరిగింది. అంత సాగు చేస్తున్నారంటే, అంత మేనేజ్మెంట్ చేస్తున్నారంటే ఖచ్చితంగా ఎరువుల యాజమాన్యం కానీ అదేవిధంగా సకాలంలో అన్ని ఏర్పాటు చేసుకోవడం మీరు చూసినట్లయితే చాలా బాగుంది. దానికి తోడు రాయల్ వారి విశ్వాస సీడు బాగుంది కాబట్టి బాగా గుత్తులు కాసింది. ద్రాక్ష పండ్లు గుత్తులున్నట్టే ఉంది. క్వాలిటీ మటుకి మార్కెట్లో బాక్స్ 100 రూపాయలు పెచ్చిపోతుంది. షైనింగ్ బాగుంది. కీపింగ్ క్వాలిటీ ప్రతి రైతు కూడా గుండె మీద చెబుతున్నాను, వేసుకోవచ్చు. ఇది చాలా బాగుంది. ఈ సంవత్సరం మార్కెట్ కూడా బాగుంది, మంచి రేటు ఉంది. మంచి రేట్లో ఉన్నా కానీ మామూలు ఏదో 800 పోతే 900 పోతుంది బాక్స్. ఇప్పుడు మంచి దిగుబడి వస్తుందని, ఎకరానికి 2000 ట్రేలు వచ్చితే అని మేము ఆశిస్తున్నాము.